మకర రాశి వారి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడాన్ని మనం ఈ వారంలో కూడా గమనించవచ్చును. సప్తమ గురుడు, దశమ కేంద్రమందు రవి, లాభస్థాన స్థిత కుజబుధులు, అలాగే చంద్రుడు రాహువుతో కలుపుకుని 6 గ్రహాల తాలూకు ఆనుకూల్యతల్ని మకర రాశి వారు పొంది ఉన్నారు. చాలా కాలం తర్వాత మకర రాశి వారికి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. దీనితో పాటు వీరి జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు కూడా యోగిస్తే వీరికి వచ్చేటువంటి ఫలితం ఇంకా ఉన్నతంగా ఉంటుంది. ఇంకా శనేశ్వరుని యొక్క వక్రగతి పూర్తయిపోతే 7వ గ్రహంగా శని యోగిస్తారు. లాభస్థానంలోకి శుక్రుడు వస్తే 8వ గ్రహంగా శుక్రుడు యోగిస్తారు. అంటే ఆల్మోస్ట్ ఈ నెలాఖరి నాటికి మొత్తం గోచారంలో ఉండేటువంటి అన్ని గ్రహాలు ఆల్మోస్ట్ 98% కేతువు మినహాయించి అన్ని గ్రహాలు యోగించేటువంటి స్థాయికి మకర రాశి వారు వెళుతున్నారు. అందుకని దినదిన ప్రవర్ధమానంగా ఉంటుంది గ్రహస్థితి. ఉద్యోగ వ్యాపారాల పరంగా, మీరు చేసేటువంటి వృత్తి ప్రవృత్తుల పరంగా అదృష్టము అనేటువంటిది ప్రతిరోజు యాడ్ అవుతూనే ఉంటుంది, కలుస్తూనే ఉంటుంది జీవితంలోనూ. అటు కుటుంబపరమైనటువంటి విషయాలు, వివాహ శుభకార్యక్రమాలు, సంతానము, అభివృద్ధి, ఉన్నతి, అలాగే సమాజంలో ఒక కీలకమైనటువంటి పదవి బాధ్యతలకు సంబంధించి ఇలా క్రియాశీలకమైనటువంటి విషయాలన్నింటిలోనూ కూడా మకర రాశి వారు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ గాంభీర్యం మీకు మరలా తిరిగి వస్తుంది. ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి సంపాదించుకుంటారు, ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. అలాగే విదేశీయానం చేయగలుగుతారు. విదేశాల్లో చదువు, విదేశాల్లో ఉద్యోగము, స్థిరత్వానికి సంబంధించి విషయాలన్నీ కూడా చాలా యోగిస్తూ ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా కూడా మకర రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఈ వారం మీదే కాబట్టి మంచి ఫలితాలే ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్కువగా చెప్పడం లేదు. అన్ని విధాలుగాను గ్రహస్థితి బాగున్నది.